ఒకటి, 2, 3 అని సరస్వతి నదిలో మునుక్కుంటా దండం పెడుతున్నాడు మల్లారెడ్డి సాబు. ఇప్పుడు సరస్వతి పుష్కరాలు నడుస్తున్నాయి కదా, అందుకే చదువుల తల్లి సరస్వతి నదికి పూజలు చేసుకుంటా వాడుతున్న నీళ్ళల్లా నిండా మునిగిండు. తల్లి సరస్వతి తెలవక ఏదైనా తప్పులు చేస్తే వాటిని అడిగే తల్లి అన్నట్టు మొక్కుకున్నాడు. అట్లనే తన కాలేజీలలో చదువుతున్న పిల్లలకు మంచిగా చదువు రావాలనని, వాళ్ళకు మంచి మంచి కొలువులు రావాలనని చదువుల తల్లికి మొక్కిండట. మల్లారెడ్డి పెద్ద పెద్ద చదువులు చదువుకోకున్నా ఆ పెద్ద చదువులు చదివే కాలేజీలు కట్టించి చాలా మందికి చదువు అందే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, స్కూళ్ళు ఇట్లా ఎన్నో పెట్టిండు. అంటే సరస్వతి తల్లి కరుణ మల్లారెడ్డి మీద మంచిగా ఉన్నది అన్నట్టు. అందుకే కావచ్చు తప్పకుండా సరస్వతి పుష్కరాలకు వచ్చిండు. అయ్యగారులు మంత్రాలు చదువుతుంటే వాళ్ళు చెప్పినట్టు నదికి పువ్వులు, ధాన్యాలు సమర్పణలు చేసిండు. అట్లనే సరస్వతి తల్లికి దీపం ముట్టించి కొత్త చీరను పల్లెంలో పెట్టి సమర్పించిండు. మల్లారెడ్డితో వచ్చిన మంది కూడా నదిలో మునిగి దండాలు పెట్టిండ్రు. ఇక తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర గుడిలో పూజలు చేసిండు. ఏడికి పోయినా మైకు పట్టుకొని పువ్వులు అమ్మినా పాలు అమ్మినా అని చెప్పే మల్లారెడ్డి ఈ సరస్వతి పుష్కరాలకు వచ్చిండు కాబట్టి ఇక్కడ మాట్లాడేది ఏముండదు, మొక్కులు అప్పచెప్పుకునే ఉంటది కాబట్టి నోరు తెరవలేదు మల్లారెడ్డి. లేకుంటే మన కానిముత్యాలు లాంటి డైలాగులు దొరికేటివి కావచ్చు అని అంటుర్రు ఈ పూజలు చూసిన జనాలు.